ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తుంది. ఇటీవల దేవరపల్లి పర్యటనలో జగన్ సెక్యూరిటీ విషయంలో తీవ్ర లోపాలు కల్పించాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి కనీస భద్రతని కూడా ఈ ప్రభుత్వం కల్పించట్లేదని, అసలు రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేటువంటి స్థితిలో పోలీస్ శాఖ ఉందా అంటూ వైసీపీ తీవ్రంగా ప్రశ్నిస్తోంది కూటమి ప్రభుత్వాన్ని, పోలీసుల్ని. గతంలో 2 సార్లు ప్రమాదాల నుంచి బయటపడినటువంటి జగన్ లాంటి నాయకుడికి ఇంత తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎందుకు చూపిస్తున్నారు మీరు అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నారు. కావాలనే జగన్ని ప్రజల్లోకి రాకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఇలాంటి పనులకు పాల్పడుతోందా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఈ అంశం మీద వైఎస్ఆర్సీపీ ఎంపీలు వెళ్ళి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి నేరుగా ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. దీని మీద అమిత్ షా వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరారు అనేటువంటి వార్త, అది నిజమా కాదు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిరసన మీద అధికార పార్టీ దాడులకు పాల్పడుతోందని వైసీపీ చాలా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితుంది. ఇటీవల విజయవాడలో డిఎస్సి నోటిఫికేషన్లో జరిగినటువంటి అవకతవకలకి నిరసనగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ తన మనుషులతో వచ్చి దాడులు చేయించారని తీవ్ర విమర్శలు అయితే ఆల్రెడీ గుప్పిస్తున్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున ప్రశ్నిస్తున్న వారి మీద కోడిగుడ్లతో దాడి చేయడం, అమానుషంగా ప్రవర్తించడం, ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. డిఎస్సి క్వాలిఫై అయ్యి ఉద్యోగాల కోసం ఏళ్ల కష్టపడిన వారి యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, స్పోర్ట్స్ కోటాలో మెరిట్ ఉన్న వారికి కాకుండా ఇతరులకి పోస్టులు ఇస్తున్నారు అని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది వైసీపీ. ప్రశ్న అడిగితే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం లేదా ఇలాంటి దాడులకు తెగబడ్డం అనేది చేస్తున్నారని, ఇది కూటమికి అలవాటుగా మారిందని, ఇది వారి చేతకానితనం అంటూ కూడా వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది కూటమి మీద. మరోవైపు కేపీ కేబినెట్ ఇటీవల తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రవాణా, పోర్టులు, విమానాశ్రయాలతో పాటు ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల్లో మౌలిక వస్తువుల్ని అంటే పీపీపీ ప్రభుత్వ భాగస్వామ్యం కింద ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు. ప్రభుత్వం యొక్క బాధ్యతల నుంచి ఎస్కేప్ అవ్వడానికే చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ బాట పట్టింది అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్న పరిస్థితుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీని ఇప్పటికే ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నించడం పేద విద్యార్థులకి తీవ్ర అన్యాయం చేయడమే అవుతుందని కూడా అంటున్నారు. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే రేపు పేద ప్రజల పరిస్థితి ఏంటి అని, ప్రతిదానికి ప్రైవేటు కంపెనీల ఆధారం మీద పడితే అసలు ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు అని కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుందని, ఆయనకు సరైనటువంటి భద్రత ఆయనకి ఇవ్వడం మానేసిందని, దీని మీద నేరుగా అమిత్ షా వద్దకు వెళ్ళామని, అమిత్ షా ఒక సంచలన ఆదేశాన్ని కూడా కూటమి ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు అని వైసీపీ మీడియా అంటుంది.